మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదే విధంగా ఆ రోజు 1,00,000 మంది వరి రైతులతోని మనం ధాన్యం కొనుగోలు చేస్తే ఈ రోజు 1,70,000 మంది వరి రైతుల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మనం చేస్తున్నా. అదే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో వరి కొనుగోలు కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,750 కోట్లు ఖర్చు చేస్తే మనం వచ్చిన తర్వాత ఆ రోజు 1,750 కోట్లు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరి కొనుగోలుకి ఇస్తే ఈ సంవత్సరం ఈ రోజు వరకు 2,943 కోట్లు విషయం మరి మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో నల్గొండ జిల్లాలో ప్రతి రైతు గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా మిత్రులారా, మీ ఎమ్మెల్యే గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారు తెలవాలి, 10 ఫిబ్రవరి 2021న ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతానికి వచ్చి చాలా అట్టహాసంగా నెల్లికల్లు లిఫ్టు, బొత్తులపాలెం లిఫ్టు, వీర్లపాలెం లిఫ్టు, దున్నపోతుల గండి లిఫ్టు, తోపుచెర్ల లిఫ్టు, కేశవాపురం లిఫ్ట్కి శంకుస్థాపన చేసిండు. ఎప్పుడు? 10 ఫిబ్రవరి 2021. ఆ రోజు నాకు స్పష్టంగా గుర్తున్నది. ఆ వేదిక నుంచి ఆనాటి ముఖ్యమంత్రి 1.5 సంవత్సరాల్లో ఆ లిఫ్ట్లు పూర్తి చేస్తామని చెప్పిండ్రు. లిఫ్ట్లు పూర్తి చేస్తామని చెప్పిన పెద్ద మనిషి వాళ్ళ హయాంలో కనీసం 5